కూటమి ప్రభుత్వ పాలనలో పెన్షన్ల కోత ఆగడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పెన్షన్లలో కోత విధిస్తున్నారని మండిపడ్డారు మల్లాది విష్ణు. ఓ పక్కన ఒకటో తారీఖు స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి ఇచ్చేటటువంటి ఇస్తున్నామని చెప్పిన ఒక బిల్డప్ ఇవ్వడము, తర్వాత ఇంకో చేతితోనేమో పెన్షన్లు కట్ చేసేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ పెన్షన్లు తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నామంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 లక్షల పెన్షన్ని కట్ చేయడం జరిగినది అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికలు జరిగే నాటికి మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ సంఖ్య ఎంత అంటే 66,34,747 పెన్షన్ని, మరొకసారి చెప్తా ఉన్నాను, 66,34,747 పెన్షన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటింటికి వాలంటీర్ల ద్వారా బట్వాడా చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. కానీ ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వము తగ్గించినటువంటి అక్షరాల 3 లక్షల పెన్షన్లు ఇప్పుడు ఎంత ఇస్తున్నారంటే 63,20,282 పెన్షన్లు మాత్రమే. అంటే 3 లక్షల పెన్షన్ని తగ్గించడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.